నేటి దినమున ఇంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి దైవజనులకు, దేవుని సేవకురాండ్రులకు, దేవుని ప్రజలందరికీ ప్రభునామమున వందనాలు. ముఖ్యంగా ఈ ప్రార్థనా సహవాసాన్ని ఎంతగానో భారంతో ప్రతిదినం కూడా దేవునికి మహిమార్థమే, దేవుని నామానికి ఘనత కలిగినట్లు ఈ కూడికను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు ధనరాజయ్య గారిని బట్టి దేవునికి మహిమ. వారిని కూడా ప్రభునామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందామండి. నా నానా నా అమ్మా నా నానా నా అమ్మా నా బంగారు బంగారేసయ్యా, నా బంగారు బంగారేసయ్యా, స్తోత్రాలేసయ్యా, 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 స్తోత్రాలేసయ్యా. నా నాన్నా నా కన్నా నా నాన్నా నా కన్నా నా బంగారు బంగారేసయ్యా, నా బంగారు బంగారేసయ్యా, స్తోత్రాలేసయ్యా, 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 స్తోత్రాలేసయ్యా. అమ్మవు అయినావు ఆదరించడానికి, నాన్నవు అయినావు ఆదుకోవడానికి, అమ్మవు అయినావు ఆదరించడానికి, నాన్నవు అయినావు ఆదుకోవడానికి, కాపరివైనావు ఓ దాచడానికి, కాపరివైనావు ఓ దార్చడానికి, నావికుడైనావు గమ్యం చేర్చడానికి. నా నాన్న నా కన్నా నా నాన్న నా అమ్మా నా బంగారు బంగారేసయ్యా, స్తోత్రాలేసయ్యా, 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 స్తోత్రాలేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. ఏపటి వారం ప్రభా, ఎందుకు ఎన్నికలేని వారమైన మాపై ఉన్నతమైన కృపను చూపించి ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా మమ్మలను సజీవులుగా ఉంచి ఈ దినము కూడా నిన్ను స్తుతించి నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు దేవా. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత. కొద్ది మాటలు వినాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. వాక్య స్వరూపిగా ప్రభువా మమ్మల్ని బలపరచండి. మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. మీ వాక్యం వింటున్నప్పుడు ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనత మమ్మల్ని విడిచిపెట్టి బయటికి పోవాలి. ప్రతి పాపము మాలను విడిచిపెట్టి బయటికి పోవాలి. మాలోని ప్రతి అవిధేయత మేము సరిచేసుకోవాలి. మాలోని ప్రతి అతిక్రమము మేము సరిచేసుకోవాలి. మాలోని ప్రతి ప్రభా అజ్ఞానపు కార్యాలు తొలగిపోవాలి. కృప చూపించండి, మహిమ పొందండి. మీ అభిషేకంతో ఇక్కడ ఉన్న సమూహంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనురాలని సహోదరులు నింపండి, నన్ను నింపండి. మీరే మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఈరోజు లేఖనంలో కొన్ని మాటలు మనం విందాం. దేవుని వాక్యం బహుగా ఎరిగిన సేవకులు మన సహవాసంలో ఉంటున్నారు. ప్రతిరోజు మనం సందేశాలు వింటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా కొన్ని మాటలు నేను తెలియజేస్తానండి. దేవుని వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధను వహించాలి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏ మనిషి అయినా, విశ్వాస అయినా, సేవకుడైనా, ఇంత గొప్ప మోస్ట్ సీనియర్ కొన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తినండి. నాకు బాగా బైబిల్ అంతా కంఠస్థ పెట్టేశానండి. చాలా ఉన్నతమైన జ్ఞానంతో నేను ఉన్నాను. నేను వాక్యం బోధించగలను, పాడగలను, ఆరాధన చేయగలను. ఒకవేళ ఎంత గొప్ప వ్యక్తిగా నువ్వు వాడబడుతున్నప్పటికీ కూడా వాక్యం దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్పే వ్యక్తిలో ఏమీ లేదు. కానీ మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యము ప్రభు అయినటువంటి ఆయన జీవము కలిగినటువంటి వాక్కు. ఆ వాక్యమై ఉన్న దేవుడే, ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యమే ఆయనే ఉన్నాడు. దేవుడే వాక్యం. వాక్యాన్ని నిర్లక్ష్యపరిస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్లుగానే. కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం బైబిల్ పక్కన పెట్టుకోవాలి, రిఫరెన్స్ తెరవాలి, చక్కగా వాక్యం వినాలి. వాక్యాన్ని విన్నట్టున్నప్పుడు రెండు జరగాలి: సరిచూసుకోవాలి, జీవితాన్ని సరిచూసుకోవాలి. వాక్యానికి సమానంగా ఉందా లేదా అని. నా బ్రతుకు, నా పరిస్థితి, నా సాక్ష్యం, నా మాట, నా నడక, నా క్రియ, నా ప్రవర్తన వాక్యానికి సరిపోతుందా, లేకపోతే వేరొకలాగా ఉంటుందా అనేది సెర్చ్ చేసుకోవాలి, వెతుక్కోవాలన్నమాట. సరి చేసుకోవాలి. ఏదైనా తప్పులుంటే వెంటనే సరి చేసుకోవాలి. ఇంకొక రెండు చేస్తారు చాలామంది: సమర్థించుకోవడం అంటే వాక్యం చెప్పేటప్పుడు పక్కనున్న వారు చూసుకుంటుంటారు. సమర్థించుకోవడం అంటే ఆయన ఒక తప్పు చేసినాడు అనుకోండి, ఆ తప్పు చేసినోడితో ఆయనే ఇన్ని తప్పులు చేస్తున్నాడు కదా, నేను చిన్న తప్పు చేస్తే తప్పేముంది అన్నట్టు కొంతమంది వాక్యం వింటున్నప్పుడు విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకోవడం అని సమర్థించుకుంటారు. పాపాన్ని, బలహీనతను వారి జీవితంలో ఉంచుకుంటుంటారు. అది వారికి ఆశీర్వాదం కాదు, కానీ సరిచేసుకోవడం అనేది ఎంతో దీవెన. రెండోది, పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధత అనేది ప్రభువు యొక్క పోలిక, దేవుని యొక్క పోలిక, ముఖ్యమైనది. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పోలిక పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండటకే పిలువబడ్డాం. పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎవరైనా వారు పరలోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టే. పరలోక రాజ్యం వారికి ఉండదు. పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటంటే పాపంలో బ్రతకడం, పాపంలో జీవించడం. పాపం చేస్తున్నట్టుగా పరలోక రాజ్యం అనేది దొరకదు. కాబట్టి పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధమైన ఆలోచనలు రావాలి, పరిశుద్ధమైన మాటలు ఆడాలి, పరిశుద్ధమైన చూపులు చూడాలి, పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి దేవుని సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో జీవించాలి. ఈ లక్షణాలు, ఈ గుణగణాలు ముఖ్యంగా క్రైస్తవులు అనబడిన వారు ప్రతి ఒక్కరిలో ఉండాలి. సేవకుడు గొప్ప వ్యక్తి, చిన్న వ్యక్తి అని తారతమ్యం లేదు. అందరికీ ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరిలో ఉండదో ఈ గుణాలు, ఈ లక్షణాలు, వారు క్రైస్తవులు అనబడరు. అంత్యోక్యలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడరు. వారి క్రియలను చూసి అందరూ క్రైస్తవులు వీరు ఈ క్రీస్తు సంబంధులు అని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్పగలిగారు. ఈ రోజున మనల్ని చూసిన వాళ్ళు కూడా మంచి సాక్ష్యం చెప్పగలిగేటట్లుగా మన సేవ పరిచర్యలు ఉండాలి, మన బ్రతుకు ఉండాలి. కొంతమందికి సేవ ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు. గొప్ప గొప్ప సేవకులే, ఉన్నతమైన సంఘాలు కట్టిన వాళ్ళే, కొన్ని వందల మంది కన్నీరు కార్చి భారంతో ప్రార్థన చేసి గొప్ప పరిచర్య చేసిన సేవకులే, కానీ రానుగా సాక్ష్యాన్ని కోల్పోతారు. సంఘం ఉంటుంది, ఆత్మలు ఉంటారు,
ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వాక్యాలు బోధిస్తుంటారు, కానీ సాక్ష్యాన్ని కోల్పోతారు. సాక్ష్యాన్ని కోల్పోతే ఎంత పరిచర్య చేసినా ప్రభు అంగీకరించడు. మనుషుల మధ్యలో అంగీకారంగా ఉన్నా ఉండకపోయినా ఎవరు అడగకపోవచ్చు, మన అధికారాన్ని బట్టి, మనకున్నటువంటి బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఘనాన్ని బట్టి, కానీ ఒక హోదాని బట్టి. కానీ దేవుని దగ్గరికి ఇవన్నీ కూడా పనిచేయదు. అందరూ సమానమే దేవుని దృష్టిలో. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం మన ప్రాణాత్మ దేహములను మన దగ్గర పెట్టుకొని ప్రభువు దగ్గర సాగిలపడడానికి వణుకుతో, భయంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ రోజుల్లో చాలా రకరకాల వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఇంకా ఇంతవరకు చిన్న హెచ్చరిక మాటలు తెలియజేసి ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం ఆశీర్వాదం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు చాలామంది చాలా బలహీనతల్లో బ్రతుకుతూ ఉన్నారు. అనేకమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి రకరకాల రోగాలు వెలుబడి చేస్తూ ఉన్నాయి. ఇది హిందువా, ముస్లిమా, దేవుని నమ్ముకున్న లేనివాడా, క్రైస్తవుడా అని కాదు, కానీ అందరికీ ఇది వర్తిస్తుంది. అందరిలో ఈ పరిస్థితి ఉంటుంది, ఈ బలహీనత ఉంటుంది. ఈ బలహీనత గొప్ప సేవకుని కదా అని నాకు లేదు అనడానికి లేదు. ఎవరికైనా, చిన్న భేదవాడికైనా, చిన్న దేని విశ్వాసకైనా, ఏం తెలియని వ్యక్తికైనా యేసు ప్రభు నామంలో నమ్ముకొని ఏం తెలియకపోయిన అమాయకులకైనా ఈ బలహీనతలు ఉంటాయి. జ్ఞానవంతులకైనా బలహీనతలు ఉంటాయి. ఏంటి? శారీరకమైనటువంటి రోగములు, భయంకరమైన రోగాలు ఈ రోజుల్లో చాలామంది ప్రజల్లో వెలుబడి చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలు, కొందరికి రకరకాల పరిస్థితులు, శారీరక బలహీనతలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోగంలో బాధపడుతున్న వారికి ఒక మాట, ప్రభు ఈ రోజున మనలందరినీ కూడా ధైర్యపరచడానికి ఈ మాట ప్రేరేపణ కలుగజేశాడు. అందుని బట్టి నేను ఈ మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. యోబు పత్రికలో ఉంటుంది, 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చదువుతారా ఎవరైనా? నేను చదవాలా? నేను చదివేస్తాను. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. హల్లెలూయా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు మన మీద వెలుబడి చేస్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితిని బట్టి చాలామంది ఇప్పటికీ రోగులుగానే ఉన్నారు. శారీరక రోగం, ఈ రోగాలు చాలామంది నాకే ఎందుకు ఈ బాధలు వచ్చింది, నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది ప్రభువా, దయచేసి రోగాన్ని స్వస్థపరచండి అయినా ప్రభువా అని. కొంతమంది అయితే రోగం కొరకే ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రోగం కొరకే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. రోగం పోవాలని చర్చకు వస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఇలా ఉండగా బైబిల్లో కూడా చాలామంది రోగులు ఉన్నారు. మనం ఇప్పుడు బయట ఉన్న రోగుల గురించి మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు బైబిల్లో కూడా చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది. అందులో తోఫ్రీము రోగి అయ్యను, ఎఫ్రోదితు రోగి అయ్యను అనే మాట పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 24-30 చూస్తే ఇక్కడ ఎవరైనా చదువుతారా? హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక, నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను, మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించిన వాడమైన ఎపఫ్రయదును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుతుండెను. చాలా థ్యాంక్ యూ. అతడు రోగి అయ్యను అన్నమాట.
దేవుని దేవుని సంగమా, తర్వాత బైబిల్లో ఆ, ఒక మాటను నేను తెలియజేస్తాను. ఈ రోగాలు ఎందుకు వస్తాయి, ఈ రోగాలు ఎందుకు వస్తాయి అనే మాటని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్లో చాలామంది రోగులు ఉన్నారు. మిరియాం, మోషే అక్కగారు అయినటువంటి మిరియాం కూడా రోగి అయింది. రాజైన ఉజ్జియా కూడా రోగి అయ్యాడు. దైవజనుడైన ఎలీషా గారు కూడా రోగి అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా రోగి అయి ఉన్నారు. ఇలా చాలామంది రోగులను మనం చూడగలం. కానీ ఈ రోజున మనకు వచ్చిన రోగం బట్టి మనం కృంగిపోతున్న వారికి ఇది ఒక మంచి మాటగా నేను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే అక్కడ మంచి మాట ఉంది. 4వ వచనం చదువుదాం. యేసు అది విని, ఏది విని? 3వ వచనం చదువుదాం, క్లియర్గా అర్థమవుతుంది. అతని అక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి. ఎవరు రోగి అయి ఉన్నాడంటే యేసుప్రభు ప్రేమించినటువంటి కుమారుడు అనగా లాజరు, మరియా సహోదరుడు లాజరు రోగి అయి ఉన్నాడు. ఎవరు? ఆయన యేసుప్రభు ప్రేమించినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి, ఆయన రోగి అయి ఉన్నాడంట. అప్పుడు యేసయ్య ఆ మాట విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. నీకు వచ్చిన ఏ బలహీనతైనా, శారీరకంగా వచ్చే ప్రతి ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో, మనం ఎంత క్షోభ అనిపిస్తున్నామో, అది దేవుని మహిమార్థమై వచ్చింది అనే మాట నీ చెవిలో పడగానే దేవునికి స్తోత్రం అని ఎగిరి గొంతెయ్యాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యాధిలో కూడా నువ్వు దేవునికి దగ్గరగా బ్రతుకుతావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. ఆ వ్యాధి నిన్ను ప్రభువు దగ్గరకు నడిపించడానికి వచ్చింది. ప్రభువును మహిమకరంగా నిన్ను మార్చడానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉన్నతమైన మాట ఇది. దేవుని మహిమ కొరకు వచ్చిన వ్యాధి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలామంది కృంగిపోతున్నారు. అయ్యో, ఈ వ్యాధి లేకుండా ఉంటే బాగున్నాయి. అది ఉండాలా, దేవునికి మహిమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యాధి ప్రభువు దగ్గరకు మనల్ని నడిపిస్తుంది, దేవునితో కలిసి జీవించేటట్లు మనల్ని చేస్తుంది. ఈ వ్యాధి వచ్చేది మన బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాధపరచడానికి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇగో యోహాను 9వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అక్కడ పుట్టుగుడ్డువాడు ఒకడు ఉన్నాడు. యోహాను 9:2. అవునండి. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. మంచి మాట అండి. దేవుని మహిమ మనలో నుండి ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం. అందువలన ఈ వ్యాధి మనకు వచ్చింది. నాలో నుండి, మీలో నుండి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు కనపరచాలనుకుంటున్నాడు. ఒక్కొక్క వ్యక్తిలో నుండి వచ్చినటువంటి ఆ గొప్ప సాక్ష్యాలు, దేవుని నామ మహిమార్థమై ఆ చెప్తున్నటువంటి ఆ మాటలు ప్రభు వింటున్నప్పుడు దేవునికి మహిమ. ఇదిగో నా దేవుడు నన్ను ఎంత బాగు చేస్తున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థిస్తున్నాడు, నా దేవుడు ఈ రోగంలో ఉండి దేవునికి నువ్వు చేసే కార్యాలు దేవునికి దగ్గరగా ఉండి దేవుని ప్రత్యక్షతను బయలుపరచడానికి దేవుడు ఈ రోగమును కలుగజేశాడు. నువ్వు చేసిన పాపము, అపరాధము, అన్యాయము అని నువ్వెందుకు బాధపడాలి? నువ్వు మంచిదానివి,
నువ్వు అన్నిటికో దేవునికి మహిమకరంగానే ఉంటున్నారు కదా మీరు, నేను ఉంటున్నాను కదా. ఈ రోగము వచ్చింది దేవుని మహిమార్థమై. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత బయలుపరచబడ్డానికి వీని యందు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. వీడు చేసిన పాపం లేదు, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం లేదు, కానీ ఇతని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షత బయటికి చూపించబడాలి, ప్రజలు చూడాలి, సాక్ష్యం చూడాలి. హల్లెలూయా. కొన్ని వ్యాధులు స్వస్థపరచబడతాయి, కొన్ని వ్యాధులు స్వస్థపరచబడవు. అవి అలా మనకు అంటుకొనే ఉంటాయి, అది మనల్ని ప్రేమిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందులో ఉదాహరణగా మనందరికీ నాయకుడు, గొప్ప పరిచర్య, సువార్త పరిచర్య చేసినటువంటి యోధుడు పౌలయ్య గారే సాక్ష్యం. పౌలయ్య గారి మాట విందాం ఒకసారి. ఆయన బాధ కూడా యేసయ్య దగ్గర చెప్తున్నాడు మనలాగే. యేసయ్యా, నన్ను ఇగో ఈ శరీరంలో ముళ్ళుంది తీసివా, ఆయన బతిమలాడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదువుతారా? గనుక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. 2వ కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఉన్నాయి. నేను అత్యధికంగా నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కూడా ఒక ముళ్ళు ఉందని అయ్యగారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, దేవుని దగ్గర. అయ్యా, ఈ ముళ్ళు నాకు ఎందుకయ్యా, తీసేయ్యా, ఉంచబడింది ఈ ముళ్ళును తీయొచ్చు కదా అన్నట్టుగా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు ఆయన. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. చాలా సార్లు ఆయన వేడుకుంటున్నాడు ప్రభు దగ్గర. కానీ ఆయన విశేష ప్రత్యక్షత కలిగిన వాడంట, గొప్ప ఆధిక్యత కలిగిన వాడంట పౌలు గారు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ముళ్ళు ప్రభు ఉంచాడు. ఆయనకి ఇష్టం ఆ ముళ్ళు ఉంచడం. హల్లెలూయా. లేకపోతే ఆ ముళ్ళు గుచ్చుకోలేదు అనుకోండి, ఆ ముళ్ళు పక్కన ఉంటే అబ్బా అని నడిచేటప్పుడు కాలుకు ముళ్ళు ఉంటే ఎటవుతుందంటే నొప్పి తెలుస్తున్నప్పుడు కొద్దిగా నెమ్మదిగా నడుస్తాం. అదే ముళ్ళు లేదనుకోండి, మన స్పీడే వేరు, ఇంకా ముందు వెనక చూడం, ఉరుకులే పరుగులే, ఎవ్వరూ మనల్ని పట్టుకోలేరు. దేవుడు కూడా మన ఆత్మీయ స్థితిలో మనం ఇటు పారిపోతామో ఆయన్ని విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకం వైపు, పాపం వైపు, బలహీనతల వైపు పరిగెత్తకుండా ఉన్నట్లు చిన్న ముళ్ళు మనలో దేవుడు ఉంచడం అనేదే మనకు ఆశీర్వాదం. ఆయనలో మనల్ని హెచ్చిపోకుండా ఆయన హెచ్చింపబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి. మనకు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి మనం మురిసిపోకూడదు, ప్రభు మురిసిపోవాలి. హల్లెలూయా. పౌలు గారు ఈ ముళ్ళు తీసి మన ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నారంటే నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకు చాలు. కింద నా మాట చూడండి, చదవండి. అందుకు నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనకున్న బలహీనతలోనే దేవుని శక్తి పరిపూర్ణముగా మార్చబడుతుందంట. ఆయన కృప మన మీద ఉంది, మన బలహీనతలో, మన రోగములో, మన బాధలో. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నదని మన బలహీనతల్లో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మన బలహీనతను బట్టి మనం ఎందుకు కృంగిపోవాలి? అలాంటప్పుడు మనకు వచ్చిన రోగం బట్టి మనం ఎందుకు కృంగిపోవాలి? ఒక మాట చెప్తానండి, శారీరక రోగం ఉన్నా పర్వాలే, పెద్ద ప్రమాదం ఏం లేదండి.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆత్మానుసారమైన రోగం, పాపం అనే రోగం ఉంటే ప్రమాదం, పరలోక రాజ్యానికి వెళ్ళం. శరీరక రోగం ఉన్నా పర్లేదు, పరలోక రాజ్యానికి ప్రభు ఆయన ఇలా హత్తుకుంటాడు మనం చూడగానే. దేవునికి మహిమకరంగా మనం బ్రతికితే, రోగంలో ఉండి కూడా ఆయనకి ఘనతకరంగా మనం బ్రతకగలిగితే ప్రభు హత్తుకుంటాడు. ఎంతమంది రోగులను ఆయన ఎత్తుకోలేదండి? కుష్ఠరోగి నీళ్ళు ఎత్తుకున్నాడు. సమాజం అంతా వెలివేసి అందరూ భయపడి పారిపోతుంటే ప్రభు వెళ్ళి ఇలా హత్తుకుని ఆయన స్వస్థపరిచారు. ఆయన ప్రేమే ఉన్నతమైన ప్రేమ అండి. అంత గొప్ప ప్రేమమయుడు మనల్ని ఎందుకు బాధ పెడతాడండి కదా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తెరగాలి. ఇంకొక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో అనుకుంటా, ఆయన ప్రేమించు వారినట్టు ఆయన గద్దిస్తాడంట. ఆ మాట ఉంటుంది, మంచి మాట. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. ముందు మాట ఒకటి చదివాం కదా యోబు గ్రంథంలో, దేవుడు గద్దించు నరుడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అయితే పౌలు గారితో నా కృప నీకు చాలని దేవుడు తేల్చి చెప్పేశారు. నా కృప నీకు చాలంటే మనందరికీ అర్థం అవ్వాల్సిన ఒక మాట. ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, నా కృప నీకు చాలనే మాటకి వివరణ, నీకు వచ్చిన రోగం పోదు, ఆ రోగం నిన్నేమీ చేయదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బయట వారిలాగా రోగంలో కృంగిపోను, ఆ రోగం నీ మీద ఏలుబడి చేయదు, ఆ రోగం నిన్నేమీ చేయదు, నీ శరీరాన్ని హాని చేయదు. అలాగని రోగం కూడా పోదు. రోగం ఉంటుంది, ఆ రోగం నీ మీద ఏలుబడి చేయదు. ఇదే కృప, యేసయ్య కృప. హల్లెలూయా. ముళ్ళుంచాడు పౌలు గారి లోపల, ముళ్ళుంది. ఆ ముళ్ళు తీయడు. యేసయ్య తీయండి అయ్యా అని ప్రార్థన చేస్తే, నా కృప నీకు చాలయ్యా, నా పరిచర్య నువ్వు చెయ్యి, నమ్మకంగా పరిచర్య చేయి, నేను నీతో ఉన్నానుగా, నీకేమవదు అంటున్నాడు యేసయ్య. ఈరోజు మనతో కూడా మంచి ఉన్నతమైనటువంటి భరోసా ప్రభు ఇస్తున్నాడు. మనకున్న రోగములు, బాధలు, వ్యాధులు ఏవి మనల్ని ఏం చేయవు. యేసయ్య కృపే మనకు తోడుగా ఉంటే మనకు భయం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, కొన్ని రోగాలు పోవాలి అంటే కొన్ని పాటించాలి. రోగంతోనే ఉండాలా అని అంటే కుదరదు, అది తప్పు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిస్తాడు. కొంతమందికి దేవుడు స్వస్థపరుస్తాడు, కొంతమందికి బలహీనతలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనం రోగం వచ్చినప్పుడు కృంగిపోవడం కంటే, రోగం వచ్చినప్పుడు మిరియం ఏం చేసిందంటే పశ్చాత్తాపడి తప్పును దిద్దుకొని సరిచేసుకొని ప్రభు పాదాలు పట్టుకుంది. మిరియాము యొక్క కుష్టి నయమైపోయాయి, రోగం పోయింది, స్వస్థత వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేయాలి. దాని రెఫరెన్స్లన్నీ చెప్పడానికి సమయం సరిపోదండి. ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తారేమో, ఒకవేళ కృపను గురించి స్వస్థత కలుగు చేస్తాడేమో ఆయన అని ప్రభువు దగ్గర పాదాల మీద పడి ప్రార్థన చేయాలి. రెండోది, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, వైద్యులను సంప్రదించాలి. వ్యాధి వచ్చినప్పుడు సాధారణంగా కొందరు నా వ్యాధి వచ్చిందండి, విశ్వాసమే స్వస్థపరుస్తుందండి, నాకు విశ్వాసం ఉందండి, నా విశ్వాసమే నన్ను నడిపిస్తుంది అని చాలామంది అంటారు. ప్రభువే స్వస్థపరుస్తారు, ఖచ్చితంగా ప్రభు స్వస్థపరుస్తారు. కానీ మరి యేసు ప్రభు వారు ఎందుకన్నారు రోగికి వైద్యుడు అవసరమని? అంటే దేవుని దృష్టిలో వైద్యులు ఎవరు? వైద్యుల్ని దేవుడే కదా చేశాడు, మెడిసిన్స్ని కూడా దేవుడే చేశాడు కదా. విశ్వాసం ఉంటే గొప్పదే, కాదంటం లేదు. కానీ అది పాపంగా పరిగణిస్తారు కొందరు. హాస్పిటల్కి వెళ్తేనే పాపం, మందులు వేసుకుంటే పాపం. అదేం పాపమేం కాదు, అది మన ఆలోచన తప్ప దేవునికి విరుద్ధమైన కార్యం అయితే కాదు. ఖచ్చితంగా మనం దేవుని నామంలో వైద్యులను సంప్రదించవచ్చు, మనం మెడిసిన్స్ వేసుకోవచ్చు. చాలా సంతోషం అది. వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా కఠినం చేసుకొని, ఒకళ్ళు ఉన్నారు నాతో మా ఏరియాలోనే ఒక విశ్వాసులు సంఘానికి వెళ్తుంటారు. వారు
హాస్పిటల్స్కి వెళ్ళరంట. వెళ్ళకపోతే ఒక రోజున వాళ్ళ కుమార్తెకి మలేరియా, టైఫాయిడ్ వచ్చింది, జ్వరం. పాపం చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళకూడదని చర్చిలో బోధించారు సేవకుడు. తద్వారా చర్చిలోనే ఉన్నారు వాళ్ళు పాపం 15 రోజుల వరకు. జ్వరం తగ్గలే. అది ఏమైందంటే ఒళ్ళంతా గ్రీన్ కలర్లో, ఎల్లో రంగులోకి మారిపోయింది. భయంకరమైన వ్యాధి ఎక్కువైపోయింది. మరణం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ అయ్యగారు అన్నారట, మీరు అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి హాస్పిటల్కి అని. వారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చూసినప్పుడు నేను వెళ్ళాను హాస్పిటల్కి. మామూలుగా వారి దగ్గర కాదు, వేరే పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అందరూ కూడా బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారు. ఏమైందమ్మా అంటే, అంకుల్ ఏమైందని అంటే, వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇలా కామెర్లు ముదిరిపోయిందట, టైఫాయిడ్, మలేరియా, జాండిస్, ప్రమాదం అయిపోను, పాప చనిపోను, హాస్పిటల్కి రాకపోతే అన్నారు. అంటే మన కొన్నిసార్లు మనం అవిధేయ క్రియలు వీటినే కొన్నిసార్లు ఏమంటామంటే తప్పుడు ఆలోచన. కొన్ని మనుషుల ఆలోచనలు బట్టి, కొన్ని మనుషులు ఇచ్చే ఆలోచనల ప్రకారంగా, మాటల ప్రకారంగా వెళ్ళిపోతే మనం నష్టానికి గురి తెచ్చుకుంటాం. కాబట్టి మందులు వాడడం, వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు. అలాగని చెప్పి విశ్వాసం నుండి ప్రార్థన చేయడం కూడా తప్పేం కాదు. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగని మందులు వేసుకోకూడదని కూడా నేను చెప్పటం లేదు, దయచేసి గమనించండి. ఈ వ్యాధులు పలు విధాలుగా ఉంటున్నాయి. వ్యాధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి, వైద్యులను సంప్రదించాలి. తగ్గకపోతే పౌల్లాగే దేవుని కృప అడగాలి. అయితే బైబిల్లో గొప్ప సేవ చేసినటువంటి ఎలీషా అనే వ్యక్తి కూడా ప్రవక్త, ఆయన ఏమయ్యాడు, రోగంతోనే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా ఈ రోగములు అనేవి శారీరకంగా మన మీద ఏలుబడి చేసినప్పటికీ కూడా దైవికంగా మనం ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ ఉంటామో ఈ రోగములు ఏమి మనకేమి చేయదు. ఈ రోగముల ద్వారా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు దేవుని పిలుపు అందుకొని పరిచర్య చేయమని దేవుడు చెప్తూ ఉంటే, దేవుని పిలుస్తూ ఉంటే, ఆయన యవన కాలంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాట వినకుండా బ్రతికాడు. 17 ఏట నుండి దేవుని పిలుపు ఉంది, కానీ ఆయన ఇష్టానుసారంగా జీవించడం చేత, లోకంలో తిరగడం చేత 30 ఏట వరకు ప్రభువుని సేవలోకి రాలే. తన శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ పాపంలో జీవిస్తూ దేవుని మాటకు విధేయత చూపించకుండా లోకాన్ని ఇష్టపడ్డాడు. ఇంకా నేను సేవ చేయను, లోకంలో చాలా నాకు ఆశలు ఉన్నాయి అనుకుంటూ బ్రతికాడు. బ్రతికి కొన్ని రోజులకి ఏమైందంటే ఒక రోగం వచ్చింది ఆయనకి, దీర్ఘకాలిక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రభు అన్నాడు, ఆయన నా పరిచర్య చేయను ఆయన అన్నాడు. వెంటనే ఆయన మాటకి విధేయత చూపించి పరిచర్యలో దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది జరిగిన విషయమే, రియల్ జరిగిన విషయమే. ఇలాగా కొంతమందికి ఈ వ్యాధులు రావడం అనేది ఎంతో ఆశీర్వాదం. ఈ వ్యాధి ఉండడం అనేది చాలా ఆశీర్వాదం. కొంతమంది ప్రసంగి గ్రంథంలో 7:17 ఉంటుంది, బుద్ధిహీనమైనటువంటి కార్యాలు చేసేవారు త్వరగా చచ్చిపోతారట. బుద్ధిహీనమైన కార్యాలు, ఈ రోగాలు తెచ్చుకోవడానికి చాలామంది త్రాగులని, జోదాలని, రకరకాల పాపాలు చేస్తూ, దేవుడేమో శ్రేష్టమైనవి తినండ్రా బాబని చక్కటి పలు రసాలు, చక్కగా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు మంచివన్నీ దేవుడు మనిషికి ఇస్తాయి. ఇతనేమో సాతాను ప్రేరేపించేత చెడ్డవన్నీ తింటున్నాడు. పశువులు కూడా తినవవి, అలాంటివి తింటుంటాడు, అలాంటివి నవ్వులుతూ ఉంటాడు. దానివల్ల ఈ పాపాలన్నీ, ఈ శరీరంలో ఉన్న ఈ పాపం, ఈ శరీరానుసారంగా చేసినటువంటి దేవునికి విరుద్ధంగా చేసిన పాపం ద్వారా రోగాలు తెచ్చుకొని మరణం, ఆయుష్ త్వరగానే గతించిపోతూ ఉంటుంది. త్వరగా మరణం పాలవుతుంటారు వ్యసనాల వల్ల. ఆరోగ్యం పాడైపోయి దేవుని క్రమశిక్షణలో లేనివారు, అలాంటి బలహీనతలు కలిగిన వారి గురించి జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. ప్రసంగి 7:17 ఎవ్వరూ ఇలాంటి బలహీనతలు కలిగి రోగాలను తెచ్చుకోకూడదు. కానీ దేవుని మహిమార్థమై మనకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఏదైనా వచ్చినట్లయితే, మనం ఏ తప్పు చేయకపోయినా వచ్చినట్లయితే దానిని బట్టి మనం సంతోషిస్తూ ఉండాలి. కొంతమంది మితిమీరిన తిండి, కొవ్వు పదార్థాలు తింటారు, ఆయిల్ ఫుడ్లు తింటారు, ఫాస్ట్ ఫుడ్లు తింటారు. ఈ ఫాస్ట్ ఫుడ్లు, ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది.
అనేకమైనటువంటి తిండిపోతులు, తిండి లిమిటెడ్గా తినరు, అన్లిమిటెడే, పొట్ట పగిలిపోయినట్టు తింటారు. ఇలాంటి వారికి రోగాలు రావా? మరి ఇలాంటివి కావాలని తెచ్చుకుంటుంటారు కొందరు. కాబట్టి ఈ రోజున రోగములు అనేక రకాలు మనం విన్నాం. ఈ రోగాలు దేవుని మహిమార్థమే వస్తాయి. ఈ రోగము అనేది దేవుని మహిమ కొరకు, దేవుని ప్రత్యక్షత నీ నుండి, నా నుండి, మన నుండి బయలుపరచడానికి వస్తాయని మనం గ్రహించాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ప్రభు మాట్లాడిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమేన్. 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 ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే మాట చాలయ్యా. నీ వెంట నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా వెంట ఉండగా ఏ చింతలన్నీ బాపే యేసయ్య. ఆయన మాట చాలు, ఆయన కృప చాలు. నా కృప నీకు చాలును, పౌలయ్య గారితో యేసయ్య ఇచ్చిన అభయము. కొన్ని రోగాలు జీవితాంతము వెంటాడుతూ ఉంటాయి. నాకు మా అమ్మగారి వలన సంక్రమించిన షుగర్ వ్యాధి, దాదాపు 20 సంవత్సరాలుగా షుగర్ వ్యాధిగ్రస్తుడను. అయినా పౌలయ్య గారు చెప్పినట్టు యేసయ్య కృప చాలు, యేసయ్య ఉంటే చాలు, యేసయ్య మాటే చాలు, యేసయ్య చూపే చాలు, యేసయ్య తోడు చాలు, యేసయ్య నీడ చాలు అని దేవుని స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ జీవితాంతము యేసయ్య పాదాలు పట్టుకుంటున్నాను. ఆయన చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉన్నది. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతున్నది. పరిపూర్ణమైన ఆయన శక్తి నాలో ప్రత్యక్షపరచబడుతున్నది. ఆయన కృప చాలును, ఆయన కృప చాలును. మనలో చాలా మందికి అనేక రకాలైన జబ్బులు ఉంటాయి. కృంగిపోతా ఉంటాం, ప్రార్థన మానేస్తాం. మానకూడదండి ప్రార్థన. యేసయ్య పాదాలు పట్టుకోవాలండి. అయితే వైద్యులను సంప్రదించాలండి, తప్పేమి లేదండి. మందులు వేసుకోవాలండి, మందులు తీసుకోవాలండి, తప్పేమి లేదండి. హిజ్కియా రోగము వచ్చినప్పుడు దైవజనుడు చేసిన పని చేయాలండి. అంజురపు ఆడ తీసుకొని యెషయా క్యాన్సర్ పుండు, రాచపుండు, మరణకరమైన పుండు, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినాయి. హిజ్కియా మరణకరమైన రోగి అయ్యాడు. ప్రాణం పోతది. అయితే ఆయుష్ను పోసిన ఆ అంజురపు ఆడ ద్వారా స్వస్థత కలిగేనా? దేవుని మాట ద్వారా స్వస్థత కలిగేనా? నిశ్చయముగా దేవుని మాట ద్వారా స్వస్థత కలిగినప్పటికీ యెషయా చేసిన పని అంజురపు ఆడ రాచపుండు మీద, క్యాన్సర్ పుండు మీద
నయమవటానికి వాడినట్టుగా మనము కూడా మందులు వాడుతున్నాము. వాడాలి. మనము కూడా ప్రాణాంతకమైన రోగాలకు గురవుతున్నాం. మందులు వాడాలి, వైద్యులను సంప్రదించాలి, ప్రార్థన చేయాలి, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. చాలా చక్కని శ్రేష్టమైన వర్తమానం విన్నాం. మంచి వాక్యము విన్నాం. దైవజనుడైన ఎలీషా గారికి నాకంటే వయసులో చిన్నవాడైనా గొప్ప వాక్యం విన్నాం. అభినందనలు తెలియజేస్తున్నాను ఎలీషా గారు. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారు వందనాలు అయ్యారు. ప్రైజ్లాడ్ అయ్యారు. ఇప్పుడు శాంతకుమార్ గారు మీరు చిన్న ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన చేస్తారా శాంతకుమార్ గారు? అన్మ్యూట్ చేయండి. అబ్రహాం లింకన్ గారు